ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని చెడ్డ దినములు బైబిల్‌లో రాయబడ్డ కొన్ని చెడ్డ దినాలు ఉంటున్నాయి. వాటిని ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఆ చెడ్డ దినముల గురించి మనము కొన్ని విషయాలను మనము వాక్యానుసారంగా ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రము చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో దేవుడు దుర్దినములు రాకముందే అంటున్నాడు. అంటే దేవుడు అనంత జ్ఞాని, భవిష్యత్ జ్ఞానము కలిగిన దేవుడు. అంటే చెడ్డ దినములు అనేటివి ఒకరోజు రాబోతున్నాయి, వస్తున్నాయి అని దేవుడు హెచ్చరికగా మనకు ముందే చెప్తున్నాడు. ఎలాంటి చెడ్డ దినములట? మనిషికి సంతోషము ఇవ్వని దినములు వస్తాయట. తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మక ముందే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సూర్యచంద్ర నక్షత్రాలంటి తప్పకుండా చీకటి కమ్ముతాయని దేవుని యొక్క వాక్యములో ఉన్నది. ఇక్కడ మనము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయమును 20 వచనాన్ని మనం గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 20 వచనంలో ఇక్కడ ప్రభు ప్రత్యక్షము మహాదినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అంటున్నాడు. సూర్యుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తాడు అని ఎప్పుడైతే చెప్పి 2000 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆయన రావాల్సి ఉన్నది, వస్తాడు, వచ్చే దినము తటస్థిస్తున్నది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తాడు అనే ముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అని వాక్యం స్పష్టంగా ఉన్నది. ఇక్కడ సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారక ముందే అని ప్రసంగి గ్రంథంలో అంటున్నాడు. అంటే మారుతాయి. ఆ యొక్క ప్రకృతి అనేది ఆ యొక్క అంతరిక్షంలో మార్పులన్నీ జరుగుతాయి. అలాంటి మార్పులు జరగక ముందే నీ సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకో అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. దేవునికి స్తోత్రాలు. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఏమంటున్నాడంటే, ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికిన యెడల చీకటి గల దినములు అనేకములు వచ్చును అంటున్నాడు. చాలా సంవత్సరాలు బ్రతుకుతా అంటే మునుపున్నంత బలం ఉండదు, మునుపున్నంత ఆరోగ్యం ఉండదు, నరాలు బలహీనమై క్షీణించిపోతా ఉంటాయి గనుక అన్ని చీకటి దినాలే, చాలా బాధాకరమైన దినాలే వస్తాంటాయి. అందుకే మనము ఈ సృష్టికర్తైన దేవుణ్ణి స్మరణ తెచ్చుకోవాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. ఇంకా నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొను అంటున్నాడు. అంటే మన శరీరానికి ఏదైతే హానికరంగా ఉంటదో దాన్ని మనం తీసేసుకోవాలి అంటున్నాడు. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం 15వ వచనంలో, చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ జేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే అంటున్నాడు. అంటే దుర్దినములు రాకముందని ప్రసంగి అంటున్నాడు. ఇర్మియా గ్రంథములో కూడా చీకటి కమ్మ జేయక మునిపే అంటున్నాడు. అంటే చెడ్డ దినములు అనేటివి వస్తాయి, రాబోతున్నాయి గనుక అలాంటి పరిస్థితులు రాక మునిపే ఆ! వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢంధకారముగా చెయ్యక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అంటే దేవుని గుర్తు చేసుకోవాలి. దేవుని జ్ఞాపకము చేసుకోవాలని మనకు పరిశుద్ధ గ్రంథమును దేవుడు మన కొరకు రాపిచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రాబోతున్న దినాలు ఎంతో భయంకరమైన చెడ్డ దినాలుగా ఉంటున్నాయి. వాతావరణంలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. అంతరిక్షంలో కూడా భయంకరమైన మార్పులు జరుగుతున్నాయి కనుక మనకు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏందంటే, చెడ్డ దినములు రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. ఎందుకంటే భూమిని ఆకాశములు చేసిన దేవుడు నరునిగా ఈ భూమి మీదకొచ్చి నీ కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో బలి అయి త్యాగమై ఆయన మరి నిన్ను పరిశుద్ధ జీవిగా చేసి నిన్ను తన పక్కన కూర్చోబెట్టుకోవడానికి పరలోకంలో ఒక స్థానమును కల్పించిన దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇంకా
మనము మరి అపోస్తుల కార్యములు కూడా 2వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో, అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారుని కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనం కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములో నా దాసుల మీద దాసుల మీద ఆత్మను కుమ్మరించుదును. పైన ఆకాశమందు మహత్ బహిత్కార్యములు, కింద భూమి మీద సూచక్రియలు కనబడును అంటున్నాడు. అంటే ఆకాశంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాంటాయి. భూమి మీద కూడా కొన్ని సూచక్రియలు జరుగుతా ఉంటాయి. జలప్రళయాలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, ప్రకృతి విపత్తి కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నాయి అంటే ప్రభు ప్రత్యక్షము ఆ మహాదినము రాబోతున్నది అనడానికి సూచన. అందుకే దేవుడు అంటున్నాడు అంత్య దినముల యందు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఉంటున్న దినాలు అంత్య దినాలకు ఛాయగా కనబడుతున్నది. ఇక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 20వ వచనములో దేవుడు అంటున్నాడు, మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగో కనబడనో అలాగా మనుష్య కుమారుడు రాకడ ఉండును అంటున్నాడు. ఒక్కొక్కసారి ఆకాశంలో మెరుపులు మెరుస్తా ఉంటాయి. ఇట్లా ఆ మెరుపు ఎలాగో తూర్పున పుట్టి పడమర వరకు అంతా ఒక క్షణాలలో ఎట్లా అది మరి ఆ కలుగుతుందో, అలాగే మనుషులకు మన దేవుని రాకడ కలుగుతుందట. అంత స్పాట్, అంత క్షణముల దేవుడు రెప్పపాటునే ఈ భూమి మీదకి రాబోతున్నాడు. అందుకే ఇప్పటికే మనం ఏం చేయాలంట, ఆ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభును మన హృదయమందు విశ్వాసం ఉంచాలి. ఇంకా 30వ వచనం కూడా గమనించినట్లయితే, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహిమతోను ఆకాశ మేఘాలు వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. ఆ రోజట యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలోకి రావడం చూసి భూమి మీద ఉన్న ప్రతి జనులు రొమ్ము కొట్టుకుంటారట. అయ్యో, మరి ఈ చెడ్డ దినములు రాకముందే సూర్యచంద్ర నక్షత్రాలకు చీకటి కామకముందని చెప్పినారు. కానీ మనం వినలేదు. ఇది నిజమా, ఇది జరుగుతుందా అనుకున్నాము. ఆ దేవుడు మాకెందుకు అనుకున్నాము, ఆ దేవుడు మా కాదు కదా, మా కులం కాదు, మా మతం కాదు అనుకున్నామని అప్పుడు చాలా మంది పశ్చాత్తపడి భూజనులందరూ బుచ్చగొట్టుకుంటే కూడా అప్పుడు అవకాశము ఉండదు. 31వ వచనం, మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయరు. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తారట, ఆయనను ఎంతమంది అంగీకరించి దేవుని కొరకు నిలబడి భక్తి చేస్తారో వారిని ఆకాశము నుండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అందరి ఒక కాడికి జమ చేసుకొని వారిని పరలోకం తీసుకుపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి దినంలో రాకముందే ఇప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకొని దేవుని హృదయంలో విశ్వాసం ఉంచి మనము ప్రభుని తెలుసుకున్నట్లయితే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం కూడా ఉంటాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.